హాయ్ గాయ్స్, హలో ఎవ్రీవన్. ఈరోజు చొక్కోత అండ్ పాలకూర వేసుకొని అండ్ సబ్బక్కి అని ఉంది, అవి రెండు వేసి సాంబార్ చేద్దాం అనుకున్నాను. సాంబార్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అద్దా స్పెషల్ అనుకున్నాను. చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాము. అంతా తీసుకొని పెట్టుకోండి అండ్ దాన్ని కొంచెం కొంచెం ఎడిపించుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం రెండును ఎత్తుకోండాను. కొంచెం అంతా అది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని తర్వాత ఏమేమి కావాలో ఐటమ్ అదంతా జోడించుకుంటే దానికి ఏమేమి కావాలో అలా మీరు ట్రై చేయండి గైస్. ఎలా వస్తుందో ఏమో, కానీ నాకు ఎలా వస్తుందో అలా చేసుకున్నాను. సూప్లా ఎప్పుడు సూప్లోనే అయిపోతుంది నా పని. దీనైతే మేము సబ్బక్కి అంటాము. దీన్ని వేస్తాను నేను. దాని జొట్లకి సూపర్ గమ్ అని స్మెల్ వస్తుంది. సో దీన్ని వాడుతున్నాను. సబ్బక్కి అండ్ ఏమిది చొక్కోత, ఇవి రెండు వేసేసి నేను సూప్లో చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇలా చేసిండేమో ట్రై చేయండి గైస్, సూపర్గా ఉంటుంది. మీరును దీన్ని ఒక దీంట్లో అంతా వేసుకొని బౌల్లోకి ఇది వేసుకొని టబ్లో వాష్ చేయాలి. వాష్ చేసుకొని వస్తాను. వాష్ అయిపోయాక తర్వాత మనము ఆ కుక్కర్లోకి పెట్టుకోవాల్సి పడుతుంది. వాష్ చేస్తున్నాను గైస్. వాష్ 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 వాషింగ్ పౌడర్ నిర్మా 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 వాష్ 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 అలా వాష్ 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 వాషింగ్ పౌడర్ నిర్మా 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 అని ఇట్లా బాగా వాష్ చేసుకోండి గైస్. సో ఇదేంటి ఇది చూపిస్తుంది అనుకోమాకండి, అది రికార్డ్ అవుతూ ఉంది. సో వాష్ చేసుకుంటామని వాష్ చేసుకొని వచ్చేసాను గైస్. అండ్ వాష్ చేసుకొని వచ్చాక సో అక్కడ ఉండేదంతా క్లీన్ చేసేసి ఏమేమి కావాలో అదంతా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అంతా ఎత్తుకొని కుక్కర్లోకి ఆ వాష్ చేసిన అంతా మీన్స్ కూరకు అంటాం కదా, అదంతా వేసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిండేది ఆనియన్ అండ్ వెల్లుల్లిపాయ అంటారు కదా, మేము వెల్లుల్లి అంటాము. సో వెల్లుల్లిపాయ అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఆనియన్ అంతేనే క్లీన్గా కట్ చేసుకొని హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. తర్వాత దాన్ని పీస్ పీస్ కట్ చేసుకొని మనం వేసుకోవాలి. అది అయ్యాక కట్ చేస్తున్నా దాన్ని వేసుకున్నాను. ఆనియన్ గైస్ అది. అండ్ తర్వాత ఇంకొకటి టమోటా వేసాను. వాష్ చేసుకొని వేసుకోవాలి. నాకు ఏదైనా కానీ నేను వాష్ చేసుకొని వేసుకుంటాను. అందరూ వాష్ చేసి వేసేది, కాకపోతే ఒకటలా వేసేస్తారు కదా. ఇది పచ్చిమిర్చి. సో నేను పచ్చిమిర్చి వచ్చేసి ఇది అంత కారం లేదు అనేసి ఒక 6 ఎత్తుకున్నాను. 6 లేదు గైస్, ఒక 5 ఎత్తుకున్నానేమో. చాలా నేను పచ్చిమిర్చి వాడను.
సో టమోటో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇది వేసుకున్నాను అండ్ కూరకు. అండ్ దానికి కొంచెం సాల్ట్ వేసాను. అండ్ జీలకర్ర జీలకర్ర కొంచెం పసుపు వేసాను. అండ్ జీలకర్ర వేసాను. తర్వాత ఇదంతా అయినాక వాటర్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసేసి తర్వాత దానికి మూత వేసేసి గ్యాస్ అంటించేసి గ్యాస్ పైన పెట్టేశాను. ఆఫ్టర్ 3 విజిల్ అయినాక చూద్దాం రండి గైస్ ఎలా ఉంటుందో. ఆఫ్టర్ 3 విజిల్ అయ్యాక చూస్తే ఇలా ఉంది. వావ్. దాన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. సో మిక్సీ ఎత్తుకున్నాను. దాన్ని ఫస్ట్ వాటర్ అంతా ఒక దీంట్లో తీసుకున్నాను. చాలా వాటర్ అయిపోయిండే. అండ్ ఇప్పుడు మిక్సీకి వేసుకోవడానికి చూస్తున్నా మిక్సీకి వేసుకున్నాను. అదంతా ఉండేది వాటర్ తీసేసి ఏమేమి ఉందో అదంతా మెత్తుకోండి, ఇదంతా తీసేసుకోండి గైస్. అంతా అక్కడ వదలరాదు ఏదైనా కానీ. చూడండి నేను ఎలా తీసేసుకుంటున్నాను. తీసి వేసేసుకున్నాను. అమ్మో నేను చేసేటప్పుడు పాత్రలు ఇంటి నిండి ఉంటుంది. మా మమ్మీ అయితే తిడుతూ పోతుంటుంది, నువ్వు కిచెన్లోకే పోవద్దు అంతా. నేనైతే దీనికి సాంబార్ పౌడర్ వేసుకుంటాను. నాకు ఇష్టము, గమ్మని స్మెల్ వస్తుంది కదా. సో అందుకని సాంబార్ పౌడర్ వేసుకున్నాను. సాంబార్ పౌడర్ అయినాక ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం రండే, ఆన్ చేద్దాము. వామ్మో నాకు ప్రీవియస్లీ మిక్సీ వేయాలంటే చాలా భయం వేస్తుండే. ఇప్పుడు భయపడకుండా నేనే వేసేసుకుంటాను. రుబ్బింది మిక్సీ రుబ్బేసిందో. చూద్దాం ఉండండి టేస్ట్ ఎలా వచ్చిందో. రుబ్బేశాను. అప్పా ఏమో అనుకున్న టేస్ట్ అది ఘాటు కొట్టింది చూడు ఏమి ముక్కలకి అట్లా అయ్యింది గైస్. అది ఎలానో చేసుకున్నాను. తర్వాత ఇది అయిపోయినాక ఏం చేద్దాము దాన్ని ఒక చాలా అయిపోయే వాటర్ తీసి పెట్టేశాను ఒక దీంట్లోకి. నెక్స్ట్ ఎవదానికన్నా వాడచ్చు అనేసి వాటర్ తీసి పెట్టేశాను. అయిపోయాక లాస్ట్లో కొంచెం ఉప్పు వేసాను. వేసినాక టేస్ట్ చూద్దాము అనేసి చూస్తున్నాను గైస్ ఎలా వస్తుందో చూడండి. అది రైట్ హ్యాండే, అది ఫోన్ కెమెరా కల్లా వచ్చింది. ఓకే ఇలానే కదా చిన్నప్పుడు ఇలా మనం చేసేది. సాల్ట్ వేయాలి. సో ఇంకొంచెం కావాలి అనేసి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బాగానే వచ్చింది గైస్, నాట్ బ్యాడా. నాకు బాగానే ఉంది. మీకు కావాలంటే ట్రై చేసుకోండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి సింపుల్గా అంతా వేసేసి ఇచ్చేసాను.
మీరు ఎంజాయ్ చేసుకోండి అంతే. గైస్, ఓకే అయింది. సో ఇది వర్కౌట్ అయింది, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. అలానే మీరు ట్రై చేసి తినండి గైస్. బాయ్.